ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వారు కూడా ఎందుకు వచ్చినారు? దీంట్లో ఇది మొత్తం ఎపిసోడ్లో జరిగింది ఏంటంటే, నేను మీకు అదే అడుగుతా ఉన్నాను. 400 ఎకరాలకి ఇంత రాద్ధాంతం చేస్తున్నటువంటి కేటీఆర్ ఫస్ట్ జవాబు చెప్పాలి. నువ్వు అమ్మిన 10,000 నుంచి 15,000 ఎకరాల భూమి చెప్తాను, అది ఎట్లా అమ్మారు? ఇన్ఛార్జ్ గారు ప్రజాస్వామ్య పద్ధతిగా వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ గారు ఏంటి, లేదు ప్రభుత్వ పని చేయట్లే. ఆమె వచ్చింది ఏమైనా నిర్ణయం ప్రకటించిందా, ఏమైనా దిక్కతిచ్చిందా? ఇన్ఛార్జ్గా లేదా ఎలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వారి డ్యూటీ ఏంటి? రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటన వల్ల పార్టీని చాలామంది బద్నాం చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తాను, ఏ అని వాడి లేని జనికలను సృష్టించి లేని నెమ్మల్ని సృష్టించిన వ్యక్తులను ఎవరిని వదలకూడదు. ఇది వల్ల మాకే కాదు, మీకు కూడా ప్రమాదమే. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఏ టెక్నాలజీ వాడి లేనిది ఉన్నట్టుగా, లేని జంతువులు ఉన్నట్టుగా, లేని పీకాక్స్ ఉన్నట్టుగా ఎవరైతే చిత్రీకరించారో వారిని డెఫినెట్గా వారి మీద క్రిమినల్ చర్యలు ఉండాలి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనివల్ల ఏమవుతుందంటే వాస్తవాలు పక్కెళ్ళిపోతూ ఉన్నాయి. లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని రెచ్చగొట్టి వీళ్ళెందుకు ఇది జాతీయ స్థాయిలో ఇష్యూ అయింది, లేని విషయాలు దాంట్లో జోడించి ఏఐ ద్వారా కొన్ని వీడియోలు చేయడం వల్ల పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ అయింది. కొందరు తెలియక పాపం ఇది నిజమైన వీడియోలు అనుకొని దాన్ని అప్లోడ్ చేశారు, కొందరు రీట్వీట్ చేశారు, కొందరు తెలుసుకొని దాన్ని మళ్ళీ డిలీట్ చేశారు. ఇప్పుడు నెమళ్ళు అనేది ఢిల్లీలో బండి సంజయ్ ఇంట్లో కూడా ఉంటాయి. నెమలు సంచరిస్తూ ఉంటాయి, వాటి జగన్ వాడు ఉండాలి, వాటిని పరిరక్షించాలి, దాంట్లో ఏం అనుమానం లేదు. జింకలు బుల్డోజర్లు తిరుగుతూ ఉంటే జింకలు ఉరుకుతున్నట్టుగా అసలు ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ 400 ఎకరాల ప్రాంతంలో జింకల సంచారం లేదు. నెమలు వస్తాయి, వాళ్తాయి, పోతాయి. లేని సృష్టించి ఇది ఈ రకంగా ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడం అనేది తప్పు. అది అక్కడ కాదు, 22,400 ఎకరాల్లో ఈ 400 మీద మిగతా చోట ఫారెస్ట్ ఉంది. సైడ్ పార్టే కదా. ఏది ఏమైనా ఇప్పుడు కోర్టులో ఉన్న అంశము డెఫినెట్గా దాని గురించి కోర్టు నిర్ణయం అయిన తర్వాత ఆలోచిద్దాము. 100% మేమే తీసుకుంటాము. పర్యావరణాన్ని కాపాడడం కానీ మొత్తం పర్యావరణాన్ని నాశనం చేసి పోయిన TRS 10 yearsలో పర్యావరణాన్ని నేచర్ని కుల్లగొట్టిపోయితే దాన్ని రిపేర్ చేసే పనిలో ఉన్నాము. నిలబడతాము. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రేపే మీకు లెక్కలు ఇస్తాను. అస్సాంలో, మణిపూర్లో, అరుణాచల్లో పర్యావరణానికి విఘాతం కలిగే చర్యలు ఎన్ని చేపట్టినారో మోడీ గారు ప్రధానమంత్రిగా రేపు మీకు లెక్కలు చామల కిరణ్ రెడ్డి గారు ఇస్తారు. రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ప్రక్రియలు ఇవన్నీ భాగంగా ఉంటాయి. గవర్నమెంట్ నడవాలన్నప్పుడు చాలా రకరకాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సంక్షేమం కోసం కదా. మహేష్ గౌడ్ ఇల్లు కట్టుకోవడానికో, రేవంత్ రెడ్డి గారు ఇల్లు కట్టుకోవడానికో, చామల కిరణ్ రెడ్డి గారికి ఏదైనా ఫామ్ హౌస్ కట్టడానికి తీసుకోవాలి కదా. ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం జరుగుతూ ఉంటాయి. ఏం చేయమంటారు చెప్పండి, నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. 6.5 లక్షల కోట్ల అప్పులో పడేసి పలాయనం చిత్తగించిండు ఫలానా నాయకుడు. ఇలా 6.5 నుంచి 7,000 కోట్లు నెల తిరగగానే 28వ తారీఖు రిజర్వ్ బ్యాంక్ లాక్కుంటుంది. 6,500 కోట్లు ఇంట్రెస్ట్ అండ్ ఇన్స్టాల్మెంటు. 6,500 కోట్లు జీతపత్యాలు పోతే 5,000 కోట్లతో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతా ఉన్నాం.